హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు చాలా టేస్టీగా కమ్మగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే 2 రకాల పప్పు పొడులు చూపించబోతున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కందిపొడి ఒకటి, పెసరపప్పు పొడి ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మొదటిగా కందిపప్పు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా దలసరిగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోండి. మీ కారానికి తగినట్లు వేసుకోండి. వేసుకుని ఆయిల్ ఏమీ వేయకుండా ఇవి లైట్గా ఫ్రై చేయండి. ఇవి వేగుతూ ఉండగా సౌండ్ రావాలండి, బాగా వేగాలి. ఇవి వేగిన తర్వాత ఒక కప్పుతో కందిపప్పు వేసుకోండి. వేసుకుని ఇది బాగా వేయించండి. పప్పు వేయిస్తూ ఉంటే మంచి స్మెల్ రావాలి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. కందిపప్పు తక్కువ టేస్ట్ వస్తుందండి, అందుకని దీనిలో మనం పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకుని 8 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉండండి. వేయించకుండా ఉండొద్దు, తొందరగా వేగిపోతాయి. ఇవి బాగా వేగిపోకుండా పప్పు అంతా కూడా ఈక్వల్గా వేగేంత వరకు అలా వేయిస్తూ ఉండాలి. పొయ్యి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతాయి. చూసారా, ఇవి వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేగాలండి. పప్పు అంతా కూడా ఈక్వల్గా వేగిపోవాలి. పచ్చిశనగపప్పు, కందిపప్పు, ఎండుమిర్చి బాగా వేగాలి. ఇలా వేయించటం వల్ల ఈ పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇవి వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోవాలి. కాసేపటి తర్వాత ఇవి చల్లారిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి అంతటిని కూడా తీసుకోండి. తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మిక్సీ పట్టండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కందిపప్పు వేసుకోండి. ఈ కందిపప్పు అంతా కూడా వేసి ఇందులోకి 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి. చాలామంది ఇంగువ వేసుకుంటారండి. ఇంగువ వేసుకున్నట్లయితే వెల్లుల్లి వేసుకోకూడదు. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వేసుకుని మూత పెట్టి ఆగుతూ 2-3 సార్లు మిక్సీ పట్టండి. ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండాలండి. ఇంత మెత్తటి పొడిలా చేసుకోండి. అంతేనండి, కందిపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా కందిపొడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పెసరపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరపొడి ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా దలసరిగా ఉన్న కడాయి పెట్టుకోండి. పెట్టుకుని మీ టేస్ట్కి తగినట్లు మీ కారం సరిపోయే విధంగా ఎండుమిర్చి వేసుకోండి. పప్పుల పొడిలోకి ఎండుమిర్చి ఎక్కువగా వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 2-3 minutes పాటు బాగా వేయించండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పుతో పెసరపప్పు వేసుకోండి. వేసుకుని పెసరపప్పు, ఎండుమిర్చి బాగా వేయించండి. పెసరపప్పు తొందరగా వేగిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి. చూసారా, ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా వేగితే సరిపోతుంది.
పెసరపప్పు, ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఈ కడాయి వేడికి మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసినా కూడా ఈ కడాయి వేడికి పప్పు, ఎండుమిర్చి బాగా వేగిపోతాయి. ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి వేసుకోండి. వేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇవి బాగా చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత ఎండుమిర్చి మొత్తం తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ముందుగా ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ ఎండుమిర్చి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు వేసుకోండి. వేసుకొని ఇందులోకి 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మూత పెట్టి 2-3 సార్లు ఆగుతూ మిక్సీ పట్టుకోండి. ఇది బాగా మెత్తగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోండి. ఇది ఇలా పట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు పొడి రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి ఈ పొడులు ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా పెసరపప్పు పొడి రెడీ అయిపోయింది. ఇవి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పొడిని తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కూరలేమి ఇంట్లో లేనప్పుడు ఇలా ఈజీగా ఒకసారి పప్పుల పొడులు ట్రై చేయండి. కందిపొడి, పెసరపొడి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.